దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగాక. ప్రభు మరొక అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకే నేను ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. మరి గడిచిన దినం ప్రియుడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా యోహాను రాసినటువంటి 3వ పత్రిక మరి 2వ వచనంను, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. గాయుని గురించి అపోస్తలుడైనటువంటి యోహాను మరి ఆశిస్తుంటున్నాడు. మరి ఏ విధంగా అయితే గాయు వర్ధిల్లాలని కోరుతుంటున్నాడో, అన్ని విషయాల్లో అభివృద్ధి కోరాలని కోరుతుంటున్నాడో, మన ప్రభువు వారు కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుతుంటాడు. కొన్ని విషయాల్లో కాదండి, ప్రతి రంగంలో నీవు ఆశీర్వదించబడాలని, అభివృద్ధి పొందాలని, విస్తరింపబడాలని ప్రభు కోరుతుంటాడని నిన్నటి దినాన మీకు జ్ఞాపకం చేశాను. మరి విస్తరింపబడాలంటే, అభివృద్ధి చెందాలంటే గాయువు చేసినటువంటి పని మరి సత్యాన్ని ప్రేమించాడు అని మీకు జ్ఞాపకం చేశాను. ఈ దినాన మరొక అంశాన్ని మీ ఎదుటకు తీసుకురావాలని కోరుతున్నాం. గాయువు కేవలం సత్యాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, అతను ఎక్కడున్నాడంటే సంఘంలో ఉన్నాడు. సంఘాన్ని ప్రేమించాడు అని మనం అర్థం చేసుకోవాలని రెండో విషయం. సత్యాన్ని ప్రేమించడం ఒక ఎత్తు అయితే, సంఘాన్ని ప్రేమించడం మరొక ఎత్తు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరొక విషయం అని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిందెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. అంటే ఇతను సంఘములో వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అనే మాటను కూడా 7వ వచనంలో మనం 6వ వచనంలో 7వ వచనంలో మనము చూస్తుంటున్నాం. దేవుని జనాంగమా, మరి గాయువు సంఘాన్ని ప్రేమించేటటువంటి వాడు అని మనము అర్థం చేసుకోవాలి. మరి యెరూషలేమును ప్రేమించే వారిని దేవుడు మరి అభివృద్ధి పరుస్తానని దేవుని వాక్యం బహు స్పష్టంగా రాయబడింది. సంఘంలో ఉండే మరి సంఘస్థులను ప్రేమించడం, సంఘంలో ఉండేటటువంటి సహోదరులను ప్రేమించడం, సంఘంలో ఉండేటటువంటి సహోదరులను ప్రేమించడం, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ప్రాముఖ్యమో కూడా మీకు కొన్ని నిమిషాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రేమతో కోరుతుంటున్నాను. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 24-25 వచనాల్లో మరి ఆ విశ్వాసులందరికీ కూడా ఏమని చెప్తుంటున్నాడంటే, మీరు సంఘంగా కూడడం మానవద్దు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మరి సంఘముగా కూడడం అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు ఎంత స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. క్రిస్టియన్ ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్ డమ్ అని మీకు జ్ఞాపకం చేస్తుంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. ఏ అసోసియేషన్లో ఇలాంటి మరి ఇలాంటి బలాన్ని మనం పొందుకోలేం. ఏ ఫెలోషిప్లలో కూడా ఇలాంటి మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోలేం. కానీ క్రిస్టియన్ ఫెలోషిప్లో మాత్రమే ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉంటాయి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు దర్శనంలో చూస్తూ ఆయన మరి ఆ పునరుద్ధారణమైనటువంటి ప్రభు, ఆ మహిమా స్వరూపమైనటువంటి ప్రభు ఎక్కడ సంచరిస్తున్నాడంటే సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు అనేటటువంటి మాటను మనం చూస్తామండి. ఎంత అద్భుతం! మీరు ఒకసారి ఆలోచించాలంటే సంఘాన్ని ఎందుకు ప్రేమించాలంటే ప్రభు వారు అక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రేమించాలి. సంఘాన్ని ఎందుకు ప్రేమించాలంటే సంఘంలో ప్రభు వారు సంచరిస్తున్నాడు కాబట్టి ప్రేమించాలి. సంఘంను ఎందుకు ప్రేమించాలంటే సంఘానికి మరి యేసు ప్రభు వారు శిరస్సు అయి ఉన్నారు కాబట్టి మనం ప్రేమించాలి. సంఘంని ఎందుకు ప్రేమించాలంటే మరి యేసు ప్రభు వారి యొక్క వధువు మరి ఆ సంఘమై ఉన్నది కాబట్టి మనం ప్రేమించాలి. దాన్ని మానవద్దు. దయచేసి అది గమనించండి. మనం చాలాసార్లు ఈ దినాల్లో ఉండేటటువంటి ట్రెండ్ ఏంటిదంటే వి విల్ సీ ఆన్లైన్. మనం ఆన్లైన్లో చూసి సంతోషిస్తున్నాం, ఆన్లైన్లో చూసి మరి పాల్గొంటున్నాం, ఆన్లైన్లో చూసి బలలో పాల్గొంటున్నాం, ఆన్లైన్లో చూసి ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఆన్లైన్లో చూసి దేవుని వాక్యం ద్వారా ఆదరించబడుతున్నాం. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెలోషిప్. ఫిజికల్ ఫెలోషిప్ ఉండడం చాలా అవసరం అనేటటువంటి మీకు జ్ఞాపకం. ఆ కార్పొరేట్ వర్షిప్ ఉండడం చాలా
ప్రాముఖ్యం. ఆనాడు ఆదిమ సంఘంలో మీరు చూసినట్లయితే వారు ప్రతి దినం వారు కూడుకునేవారని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దేవుని బిడలారా ఆదిమ సంఘం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంటుంది. ఎందుకంటే ఆదిమ సంఘం దగ్గర అంత ధనం లేదు, ఆదిమ సంఘం దగ్గర అన్ని గొప్ప బంగ్లాలు లేవు, ఆదిమ సంఘం దగ్గర అలాంటి గొప్ప వనరులు లేవు, ఆదిమ సంఘం దగ్గర అలాంటి గొప్ప ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఆదిమ సంఘం ద్వారా అలాంటి పిఏ సిస్టమ్ లేదు, ఆదిమ సంఘం దగ్గర ఏమీ లేకున్నా కూడా దే యూజ్ టు హ్యావ్ ఫెలోషిప్. ఎంత ప్రాముఖ్యం ఒకసారి ఆలోచిస్తుంటున్నారా? ఎంత ప్రాముఖ్యం. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారు నిలబడగలిగినారండి. వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వారు నిలబడగలిగారండి. వారికి ఎన్ని రోగాలు వచ్చినా కూడా వారు అక్కడ నిలబడగలిగారండి. వారికి ఎన్ని నిందలు వచ్చినా కూడా వారు నిలబడగలిగారండి. వారికి ఎన్ని బాధలు వచ్చినా కూడా వారు అక్కడనే ఉండగలిగారు. కారణమే ప్రభువుని పట్టుకొని ఉండగలిగారు, సత్యాన్ని వెంబడిస్తూ ఉండగలిగారు, సత్యాన్ని ప్రేమిస్తూ ఉండగలిగారు, సత్యం కొరకు నిలబడడానికి ఎంతో ధైర్యాన్ని పొందుకున్నారు. కారణం ఏంటిదంటే దే యూజ్ టు హ్యావ్ రెగ్యులర్ ఫెలోషిప్. గమనిస్తుంటున్నారా? ఈ దినాన ఎందుకు క్రైస్తవులు భయపడుతుంటున్నారు? ఎందుకు క్రైస్తవులు బాహాటంగా వారి విశ్వాసాన్ని ప్రకటించడం లేదు? ఎందుకు క్రైస్తవులు కష్టాలు వస్తే ప్రభువుని విడిచిపోతున్న కారణం ఏంటిదంటే వారు సహవాసాన్ని, సంఘాన్ని ప్రేమించడము లేదు. ఒకవేళ సహవాసాన్ని, సంఘాన్ని, సహోదరులను ప్రేమిస్తే నువ్వు తప్పక నీ ప్రభు కొరకు నిలబడగలుగుతావు. మనం సంఘాన్ని ప్రేమించాలండి, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ప్రేమించాలండి, సంఘంలో అధికారులను ప్రేమించాలండి, సంఘ కాపరులను ప్రేమించాలండి, సహోదరులను ప్రేమించాలి. ఎందుకు అంటే we will be comforted. మనం ఎప్పుడైతే అక్కడ కార్పొరేట్ వర్షిప్లో పాల్గొంటామో, సంఘ ఆరాధనలో పాల్గొంటామో అప్పుడు మనం బలపరచబడతాం, మనం హెచ్చరించబడతాం, మనం ధైర్యపరచబడతాం, మనం ఓదరించబడతాం, మన కన్నీళ్లు తొడవబడుతుంటాయి, మనము విశ్వాసంలో స్థిరంగా నిలబడగలుగుతాం, ప్రభు కొరకు ఘనమైనటువంటి కార్యాలను చేయగలుగుతాం. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాలు, దేవుడు మనకిచ్చినటువంటి వరాలు, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం, దేవుడు మనకిచ్చినటువంటి కృప ఆ సంఘములో అనేకులు చూస్తారండి, ప్రభుని ఘనపరుస్తారు. మనకు దేవుడు ఇచ్చినవన్నీ కూడా మనకు కూడా తెలపబడతాదండి. ఎప్పుడు అంటే సంఘంలో ఉన్నప్పుడే. మనకిచ్చినటువంటి వనరులు, మనకిచ్చినటువంటి వరాలు తెలుసుకోవాలంటే ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడే, ప్రభు ఆలయంలో ఉన్నప్పుడే, ప్రభు సంఘంలో ఉన్నప్పుడే మనను గురించి మనకు బహుగా అర్థమవుతుంటుంది. దేవుడు మనని దేని కొరకు పిలిచాడో అర్థమవుతుంటుంది, ఎందు కొరకు పిలిచాడో అర్థమవుతుంది, ఏ పని కొరకు పిలిచాడో అర్థమవుతుంటుంది, ఏ విధంగా వాడుకుంటాడో అర్థమవుతుంటుంది, ఏ స్థాయికి నిన్ను తీసుకొని వెళ్తాడో ఆ సంఘంలోనే నీకు కనపరచబడుతుంటుంది. కాబట్టి దయచేసి సహవాసంగా కూడడం మానవద్దు. గాయు వర్ధిల్లడానికి కలిగినటువంటి కారణం ఏంటిదంటే అతను సంఘాన్ని ప్రేమించేటటువంటి వాడు, సంఘ కాపరిని ప్రేమించేటటువంటి వాడు, సంఘంలో సహకరించేటటువంటి వాడు, సహాయము చేసేటటువంటి వాడు, వర్ధిల్లాడు. అన్ని కోణాల్లో కూడా వర్ధిల్లబడ్డాడు. ఇది నన్ను నీవు కూడా ఆ విధంగా వర్ధిల్లబడుదువు గాక అని నేను మనసారా కోరుతూ ఈ దినాన ఈ వాక్యాన్ని విన్నందుకై ప్రభుని స్తుతిస్తుంటున్నాను. దయచేసి ఇంకొక విషయాన్ని కూడా మరుసటి దినం మీకు జ్ఞాపకం చేసి, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాను. నువ్వు సత్యాన్ని ప్రేమిస్తే నువ్వు తప్పక వర్ధిల్లుతావు, నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే తప్పక వర్ధిల్లుతావు. మూడో విషయాన్ని రేపటి దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. దయచేసి తప్పక విని ప్రభుని గణపరచాలని యేసు నామంలో కోరుతూ ప్రభుని స్తుతిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.